ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు. సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్లో సిరిసిల్ల పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశంలో వెలిచాల పాల్గొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతోనే నేత కార్మికులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందన్నారు వెలిచాల. పవర్ లూమ్ లో 50% సబ్సిడీ వచ్చేలా చేస్తామని, పవర్ లూమ్ షెడ్లపై సోలార్ పవర్ ఏర్పాటు చేసుకుంటే 100% ఉచితంగా వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు వెలిచాల రాజేందర్రావు. సిరిసిల్లలో టెక్స్టైల్ మెగా క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తారని చెప్పారు. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎంపీగా తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వెలిచాల. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్రావుతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారానికి మరో 2 రోజుల గడువు మాత్రం ఉంది. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారంపైన మరింత ఫోకస్ పెట్టారు. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ఉన్న వారితో ఒకసారి మాట్లాడడం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉండి, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉండి, గత 10 సంవత్సరాలుగా కరీంనగర్కు సంబంధించిన పనులు ఎందుకు చేయలేదు, ఎట్లా విఫలమైనారు ప్రజలకు తెలియబరుస్తూ ప్రతి చోటికి పోతే ప్రజలందరూ ఏదైతుందో మాకు ఈ పనులకు జరగలేదు, 10 ఏళ్ళల్లో మాకు ఈ పనులు జరగలేదని చెప్పడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ పట్టణం ఉందండి, ఒక బర్నింగ్ ఇష్యూ ఏదైతుందో ఆ డంప్ యార్డ్ ఇష్యూ ఉంది. అక్కడ ఒక 4-5 డివిజన్లలో వార్డులలో ఆ డంప్ యార్డ్తోని వచ్చిన కాలుష్యం వలన వాళ్ళకు బ్రాంకల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి సీరియస్ ఎయిల్మెంట్స్, డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్కు సంబంధించిన విషయము ఒక 20-30 వేల మంది హెల్త్ అఫెక్ట్ అవుతుంది అంటే కూడా ఈ రాక్షసులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీజేపీ ప్రజాప్రతినిధి బండి సంజయ్ ఈ రాక్షసులకు దానికి కూడా సెన్సిటివిటీ లేకుండా ఇంతవరకు సాల్వ్ చేయలేదు. అది ఎంత బర్నింగ్ ఇష్యూ అయిపోయిందంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైనా బండి సంజయ్ అయినా అడిగిపోతే బడిత పూజ చేసేటట్టున్నారు వాళ్ళు. నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ 3 నెలల్లో చూపిస్తాను, దాన్ని రిజాల్వ్ చేస్తాను, అర్జెంటుగా ఎమర్జెన్సీలో టేకప్ చేస్తాను. అట్లానే తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ ఉందండి, ప్రతిసారి అది దాటినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు రోజుకు 15 సార్లు. ఒక చిన్న బ్రిడ్జ్ 130 కోట్లది 5 ఏళ్ల దాకా కంప్లీట్ చేయకుండా దాన్ని ఫస్ట్ 3 ఇయర్స్ ఏదైతుందో మీరు ఫెయిల్ అంటే మీరు ఫెయిల్ అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకరినొకరు అనుకొని మొదలుపెట్టి ఇప్పుడు 1.5-2 ఇయర్స్ అయినా కానీ ఏదైతుందో అది కంప్లీట్ కాకుండా అంత చేయలేని దద్దమ్మలు ఈ పార్లమెంటు మెంబరు బండి సంజయ్ మరియు వినోద్ కుమార్ మళ్ళా ఓట్లు కావాలని సిగ్గు మానం లేకుండా ప్రజల దగ్గరికి పోతున్నారు. అట్లానే ఏదైతుందో స్మార్ట్ సిటీ అవినీతి అండి, పందికొక్కుల్లాగా మేషన్లు 30% వాళ్ళ ఓన్ రవీందర్ సింగ్ అనేట ఆయన వాళ్ళ ఓన్ పార్టీ ఆయన ఏదైతుందో ఒక 4-5 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు, 30% అవినీతి ఉంది, ఇది పందికొక్కుల్లాగా మేస్తున్నారు అని చెప్పి. కరీంనగర్ను ఈ రకంగా తయారు చేసి పెట్టిండ్రండి. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను ఏదైతుందో తప్పకుండా కరీంనగర్ను క్లీన్ చేసేటానికే వచ్చిన కరీంనగర్. తను గెలిస్తే ప్రధాన సమస్యలపైన కూడా దృష్టి పెడతానని వెలిచాల రాజేంద్రరావు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.